రామాయణం, మహాభారతం, మహాభాగవతం ఈ మూడు మహాగ్రంథాలు భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రాముఖ్యమైనవిగా పరిగణించబడుతున్నాయి. వీటిని చదవడం వల్ల మనిషి జీవిత దారిలో మార్గదర్శకత్వం, ధార్మికత, ఆత్మవిశ్వాసం మరియు జీవన గమ్యం పట్ల స్పష్టత లభిస్తుంది. ఎప్పుడు చదవాలి అంటే ఉదయం బ్రహ్మ ముహూర్తం లేదా సాయంత్రం ప్రశాంత సమయం చాలా శ్రేష్టం. ప్రతిరోజు కొంత సమయం కేటాయించుకుని అర్థం చేసుకుంటూ చదవటం ఉత్తమం. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు చదవటానికి ముందు చిన్న ప్రార్థన లేదా ధ్యానం చేస్తే ఆంతర్యంతో చదవగలుగుతాము. జీవితంలో సందిగ్ధతలు, కష్టాలు ఎదురయ్యే సమయాల్లో ఈ గ్రంథాలు దైవభక్తి, ధర్మ బోధనల ద్వారా మనోబలాన్ని పెంచుతాయి. ఎందుకు చదవాలి అంటే ధర్మాన్ని తెలుసుకోవటానికి. రామాయణం ధర్మానికి ప్రతీక. రాముడు ఆదర్శ పురుషుడు. భారతంలో ధర్మ అధర్మాల పోరాటం మరియు జీవితం చాలా సంక్లిష్టమైందని చెప్తున్నది. ఆత్మోన్నతికి భాగవతం ద్వారా భక్తి మార్గం, విష్ణులీలలు దివ్యతను గ్రహించవచ్చు. నైతిక విలువలు, జీవన పాఠాలు నేర్చుకోవటానికి. ప్రతి పాత్ర మనిషిలోని మంచి చెడులను ప్రతిబింబిస్తుంది. వాటి నుండే జీవిత పాఠాలు సులభంగా అర్థమవుతాయి. భగవంతుడి మహిమ, భక్తి మార్గాన్ని అర్థం చేసుకోవటానికి. భగవంతుడి కథలు మన భక్తిని పెంచుతాయి, మనసు శాంతిని పొందుతుంది. ఇవి ఒకేసారిగా పూర్తిగా చదవాల్సిన అవసరం లేదు. చక్కగా పాఠాల వారీగా, అధ్యాయాల వారీగా చదివితే అర్థమయ్యి మన జీవితంలో ప్రవేశపెట్టుకోగలుగుతాము. మనసు ప్రశాంతతను పొందగలుగుతాము.